భారతీయ సంస్కృతి సంప్రదాయంలో చేయదగినవి, చేయదగనివి ఈ క్రింది మహావాక్యాలు అష్టాదశ పురాణాల నుండి గ్రహించబడినవి. అన్నీ శాస్త్ర ప్రమాణాలు. తల్లిదండ్రులను పూజించాలి. ఏ స్థితిలోనూ దూషించరాదు. మంత్రోపదేశం చేసిన వారు మాత్రమే గురువు. అట్టి గురువును ఏ పరిస్థితుల్లోనూ నిందించరాదు. ఆయన ఎదురుగా కాళ్ళు చాపి కూర్చోరాదు. భోజనం తూర్పు ఉత్తర దిక్కుల వైపు కూర్చుని చెయ్యాలి. నడుస్తూ కానీ నిలబడి కానీ మలమూత్రాదులు విడవరాదు. బట్టలు ధరించకుండా నదులలో స్నానము చేయరాదు. దేవాలయాల్లోనూ గోశాలలోనూ మలమూత్రాదులు విడవరాదు. మలమూత్ర విసర్జన ఉత్తర దక్షిణ దిక్కులుగా మాత్రమే చేయాలి. తూర్పు దక్షిణ దిక్కుల తలబెట్టి నిద్రపోవాలి. ఉత్తర పశ్చిమాల వైపు తలపెట్టి నిద్రిస్తే వారు ప్రమాదాల పాలవుతారని మార్కండేయ పురాణం చెప్తోంది. ఇంటికి గురువు వస్తే ఠక్కున లేచి నిలబడి ఎదురుగా వెళ్ళి లోపలకు గౌరవంగా తీసుకుని వచ్చి ఆసనం వేసి కూర్చోబెట్టకుండా మాట్లాడరాదు. సాగనంపేటప్పుడు బయటకు వచ్చి గురువును కొంచెం దూరము అనుసరించాలి. పైన అనగా భుజాల మీదుగా వస్త్రం లేకుండా దైవ పూజ చేయరాదు. భోజనం చేయకూడదు. రెండు చేతులతో ఎప్పుడూ తలగొక్కోరాదు. గురుపాపం ఎవరికీ చెప్పరాదు. గురువునకు కోపం వస్తే తక్షణం ప్రసన్నం చేసుకోవాలి. ఇతరుల చెప్పులు వస్త్రాలు ధరించకూడదు. చతుర్దశి అష్టమి దినాలలో తలంటు పనికిరాదు. స్త్రీ సంగమం పనికిరాదు. అన్నము తిన్నాక కంచంలో చేయి కడుక్కోరాదు. చేయి కడిగిన తర్వాత ఆ చేతిని విదల్చరాదు. తుండుతో తుడుచుకోవాలి. గురువు కోరితే ఏదైనా ఇమ్మని శాస్త్రవచనం. అటువంటి గురువును ఏ పరిస్థితుల్లోనూ అసహించుకొనరాదు. 10,000 యజ్ఞాల ఫలితం కూడా ఈ ఒక్క కార్యంతో నశించిపోతుంది. కనుక గురుధిక్కారం పనికిరాదు. పిసినిగొట్టుతో, శత్రువుతో, అసత్యం పలికేవాడితో, భర్తను తిట్టే స్త్రీతో కలిసి భోజనం చేయడం మహాపాపం. స్నానం చేయకుండా అన్నం వండరాదు. ఆ అన్నం తినరాదు. నోటితో అగ్నిని ఆర్పరాదు, ఊదరాదు. పురాణాలు చెప్పే వ్యక్తి సర్వోత్తముడు. అటువంటి వారిని నిందించరాదు. పుణ్యకార్యాలలో చోళ్ళు, జొన్నలు, వెల్లుల్లి, ఉల్లి, చద్ది పదార్థాలు తినరాదు, ఉపయోగించరాదు. ప్రయాణ మధ్యంలో భోజనాదులకు నియమం లేదు. తడిసిన బట్టల నీళ్లు ఇతరులపై పడేటట్లు విదిలించరాదు.